జూబ్లీహిల్స్లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులకు గతంలో బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయం ఇచ్చిందని అన్నారు. ఇక జూబ్లీహిల్స్లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అని అరవింద్ ప్రశ్నించారు. కేటీఆర్ 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటు ఏంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశానికి, మయన్మారానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాహకం? నువ్వు నీ అయ్యా చేసిన నిర్వాహకమే కదా. మీరు దొంగ ఓట్లు చేయించుకోలేదా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలేదు మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లు చేయించిన దొంగలు వీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్, కేసీఆర్ హయాంలా జూబ్లీహిల్స్ క్లబ్లలో విత్సల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లా 36లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యూన్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీహిల్స్లా, లోకల్ జూబ్లీహిల్స్లా ఎవరు కనుసన్నలు నడుస్తుండే? ఎవరు కనుసన్నలు నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇసిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో.